వెల్కమ్ టు తెలుగు వన్. పూనూరు గౌతమ్ రెడ్డి ఎవరితను? గతంలో కమ్యూనిస్టు ముసుగు, ఆ పైన అడ్వకేట్ తొడుగుతో బెజవాడ బార్ అసోసియేషన్ మెంబర్గా కొనసాగుతూ అనేక అకృత్య ఆరోపణలు, సివిల్ పంచాయతీలు, భూ కబ్జాలు, పలు హత్యాయత్న ఆరోపణలతో డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులతో నాటి ఒక రౌడీ షీటర్. విజయవాడ పోలీస్ కమిషనర్గా 2001 నుంచి 2004 వరకు పనిచేసిన సురేంద్రబాబు కాలంలో బెజవాడలో రౌడీల పేచ మనిషిన అధికారిగా సురేంద్రబాబుకు పేరుంది. ఆ సమయంలో నాటి రౌడీ షీటర్ గౌతమ్ రెడ్డిని పోలీసులు వేధిస్తున్నారు అని బెజవాడ బార్ అసోసియేషన్ రంగంలోకి దిగి సురేంద్రబాబు స్పీడుకు బ్రేకులు వేయగలిగింది. నాటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు గౌతమ్ రెడ్డిని ఒక రౌడీ షీటర్గా మాత్రమే పరిగణలోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించారు. గౌతమ్ రెడ్డి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడు మాత్రమే. అంత మాత్రం చేత గౌతమ్ రెడ్డి ఏం చేసినా చెల్లుతుంది అనే అర్థం వచ్చేలా బెజవాడ బార్ అసోసియేషన్ తీరు, అసోసియేషన్ నైతికతపై నాడు సామాన్య ప్రజల్లో చర్చకు దారితీసింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గౌతమ్ రెడ్డిపై రౌడీ షీట్ ఎత్తివేశారు. వైఎస్ సమక్షంలో నాడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సారథ్యంలోని వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా మారాడు. 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. వంగవీటి రంగాను త్రాచుపాముతో పోలుస్తూ, అందరినీ కాటేస్తూ దేవుడి పటాల వెనక్కి వెళ్ళి దాక్కుంటే చంపకుండా ఉంటారా అంటూ ఒక టీవీ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాడు రంగా శ్రీమతి రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణ గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన తెలియజేశారు. నాడు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం పెద్దదయ్యింది. వైసీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అసలే ఎన్నికల సమయం. వివాదంపై కాపులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి తమలపాకుతో కొట్టినట్టు ఉత్తిత్తి సస్పెండ్ డ్రామాకు తెరలేపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. జగన్ ఆశీస్సులతో తన కుమార్తెను మేయర్ చేయాలనే ఉద్దేశంతో నాడు ఆమెను కార్పొరేటర్గా పోటీ చేయించారు. ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా కనీస వెరపు లేకుండా గౌతమ్ రెడ్డిని జగన్ నియమించారు. గౌతమ్ రెడ్డి చైర్మన్ హోదాలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే గౌతమ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రిపై నాడు సిఐడి కేసు నమోదు చేసింది. పీటీ వారెంట్తో చంద్రబాబును బోన్లో నిలబెట్టారు. చివరికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. నేడు గౌతమ్ రెడ్డి వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా చలామణి అవుతున్నారు. న్యాయవాదిగా గౌతమ్ రెడ్డి నల్లకోటు ధరించి ఏదైనా ఒక్క కేసు వాదించటం చూసిన నేటి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఎవరైనా ఉన్నారా? ఆది నుంచి నేర స్వభావం కలిగిన గౌతమ్ రెడ్డి సత్యనారాయణపురంలోని గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్న పన్నాగంలో ఎన్నో క్రిమినల్ స్కెచ్లు వేశాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తన జోలికి రాకుండా న్యాయవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. జూనియర్ న్యాయవాది పృథ్వీరాజ్, చిల్లకల్లుకు చెందిన అనిల్ కనసన్నంలో ఒక సుపారీ గ్యాంగ్ ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేసింది. బాధితుడి ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు రంగప్రవేశం చేశారు. పట్టపగలు నిందితులు ఉమామహేశ్వర శాస్త్రి ఇంటి ప్రహరీ గోడ దాటడం సీసీ కెమెరాల్లో కనిపించింది. పోలీసులు గౌతమ్ రెడ్డితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 4 సుపారీ గ్యాంగ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీ మొత్తం పోసగుచ్చినట్లు పోలీసులకు వివరించారు. దాంతో గౌతమ్ రెడ్డితో పాటు అతని డ్రైవర్, ఒక జూనియర్ న్యాయవాది కేసులో ఉన్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. శాస్త్రిపై దాడి జరిగింది ఈ నెల 6వ తారీఖున. ఆ మరుసటి రోజున అతని వద్ద జూనియర్గా ఉన్న సాయిరామ్ అనే న్యాయవాదితో బెజవాడ బార్ అసోసియేషన్కు లేఖ రాయించారు. కేసు ప్రాథమిక విచారణ దశలో ఉండగానే లేఖ రాసి న్యాయవాదులంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉమామహేశ్వర శాస్త్రిపై జరిగిన దాడి విషయం ఈ నెల 12వ తేదీన మాత్రమే మీడియాకు తెలిసింది. గౌతమ్ రెడ్డి మాత్రం దాడి జరిగిన వెంటనే ఆ తెల్లారి లేఖ సిద్ధం చేసి న్యాయవాదుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. ఇలా చేయటం వల్ల పోలీసులు తన వద్దకు రాలేరని భావించాడు.
సీసీ కెమెరాల్లో కనిపించిన నిందితుల కోసం వేటాడిన పోలీసులు వారిచ్చిన వాంగ్మూలంలో గౌతమ్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. నేడు బెజవాడ బార్ అసోసియేషన్ కోర్టు విధులకు హాజరు కాకుండా బాయ్కాట్ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ అసోసియేషన్ సభ్యుడైనంత మాత్రాన పోలీసులు విధులకు ఆటంకం కల్పించడం, పరోక్షంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయటమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్ అంటే కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండటం మంచి పరిణామమే. అయినప్పటికీ ఇలాంటి చర్యల కారణంగా బెజవాడ బార్ ప్రతిష్ట దిగజార్చటమే అనే వాదన కూడా ఉంది. ఈరోజు బెజవాడ కోర్టులకు వచ్చిన కక్షిదారులకు అసోసియేషన్ ఏమని సమాధానం చెబుతుంది? ఒక నేరస్తుడిపై పోలీసు చర్యలు తీసుకోవద్దు అని మేమంతా విధులు బహిష్కరిస్తున్నాం అని చెబుతుందా? బార్ అసోసియేషన్ తరపున ఈ విషయంపై చర్చకు పిలుపునివ్వండి, సుదీర్ఘంగా చర్చించండి, ఆపై నిర్ణయం తీసుకోండి. న్యాయవాదులు విధులు బహిష్కరించడం చట్ట విరుద్ధం అని ఏనాడో సుప్రీంకోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీం అభిప్రాయంతో ఏకీభవించింది. వీరిలో ఒక సభ్యుడికి సుదీర్ఘ నేర చరిత్ర ఉంది. పవిత్ర న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులు నేరస్తుడికి అండగా నిలవటం న్యాయ వ్యవస్థకు శోభనిస్తుందా? బెజవాడ బార్ అసోసియేషన్ కీర్తిని పెంచుతుందా, అపకీర్తి పాలు చేస్తుందా? బెజవాడ బార్ అసోసియేషన్ ఇతరులకు ఆదర్శంగా ఉండాలా వద్దా? ఒక పోలీస్ అధికారి నేరస్తుడైతే నేరస్తుడికి అండగా పోలీస్ అసోసియేషన్ రంగంలోకి దిగితే మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? గౌతమ్ రెడ్డి న్యాయవాది, పారిపోవాల్సిన అవసరం ఏంటి? నేను ఏ నేరం చేయలేదు కాబట్టి చట్ట పరిధిలో విచారణ ఎదుర్కొంటాను అని ఎందుకు ముందుకు రావటం లేదు? పోనీ కోర్టులో లొంగిపోవచ్చు కదా. అవేమీ చేయకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా అసోసియేషన్కు లేఖ రాయటం, వీరు విధులు బహిష్కరించడం, ఇదెక్కడి న్యాయం? ఇవాళ రేపు చాలామంది వారి వృత్తిపరమైన డిగ్రీలతో పాటు అదనంగా న్యాయశాస్త్రం కూడా చదువుతున్నారు. డిగ్రీ ఉంది కాబట్టి బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యులుగా చేరతారు. ఎక్కడో ఏదో నేర ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేస్తారు. బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడు కాబట్టి ఇలాగే విధులు బాయ్కాట్ చేస్తారా? కేవలం గౌతమ్ రెడ్డి లాంటి ఉత్తముల పట్ల మాత్రమే ఇంత ఉదారంగా స్పందిస్తారా అన్నది తేలాల్సి ఉంది.